గైస్, ఈరోజు మన షాప్కి వస్తున్నాం అనమాట. చాలా రోజుల నుంచి నా ఫ్రెండ్స్ అందరు అడుగుతూ ఉన్నారు. సో షాప్ చూపించండి, షాప్ చూసండి. ఈయన మా వారు మురళీ కృష్ణ అనమాట. సో మ్యాక్సిమం మేము ఎప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ టీ తాగిన వెంటనే టిఫిన్ కూడా కాదు, ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. ఇది మా సీట్. ఇది యాక్చువల్గా దీని ఇంపార్టెన్స్ నేను చెప్పాలి. ఇది నాకు బ్యూటీ పార్లర్ చైర్ అనమాట. ఇంతకుముందు బ్యూటీ పార్లర్ రన్ చేస్తుండే అప్పుడు చైర్, ఇప్పుడు మాకు బిజినెస్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇది మా సిస్టమ్స్. అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు సాంగ్స్ చూస్తూ ఉంటాము. ఇంకా అవేమో మాకు ప్రింటర్ అనమాట. సో ఇది చూడండి, మౌజ్, వైర్లెస్ మౌజు, వైర్లెస్ కీబోర్డు. అలాగే మాకు చూసారంటే ఇంకో మొబైల్ ఎక్కడ పోయింది, ఒక మొబైల్, రెండు మొబైల్, మూడో ఈ మొబైల్ ఐఫోన్. ఈ బిజినెస్ బాగా యూజ్ అవుతుంది. నాలుగోది నా చేతిలో ఉంది. ఇంకా 2 సిమ్ములు లేవు. సో ఇలా మేము సెట్ చేసుకున్నాం అనమాట, టేపులు పెట్టి. సో ఇది మా బిజినెస్ది చైర్ అండ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. దీని తర్వాత మాకు ఇక్కడ ప్రింటర్ ఉంటుంది. ఇక్కడ ప్రింటింగ్ కూడా మేము ఇప్పుడు చేసామన్నమాట. ఏది మా లిస్ట్ పేపర్స్ అక్కడ పెట్టాము, చూపిస్తా ఇప్పుడు. సో ఇదంతా కింద కూడా మేమే పెయింట్ వేసుకున్నాము. సో ఇవన్నీ కూడా లిస్ట్ ఇలా రాసేసుకుంటాం. రోజుకి చాలా ఆర్డర్స్ వస్తాయి అన్నమాట. మనకి చాలా ఆర్డర్స్ కన్నా చాలా రిటర్న్స్ వస్తాయి. ఇది చూడండి, రిటర్న్స్ కనబడుతున్నాయా, మూటలు. ఇవన్నీ మనకి రిటర్న్స్ మన ప్రోడక్ట్సే రావాలని ఏం లేదు. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ పంపిస్తారు, మనం కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాము. చూడండి, ఇవన్నీ కూడా రిటర్న్ మనకు వచ్చేటివి. ఇలా మంచి ప్రోడక్ట్స్ పంపిస్తే ఇలా డ్యామేజ్ అయ్యి వస్తుంటాయి, రాంగ్ ప్రోడక్ట్స్ వస్తుంటాయి అన్నమాట. సో స్టార్టింగ్ నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ పెయింటింగ్ కానీ, ఇక్కడ పెయింటింగ్స్ కానీ అంతా మేమే వేసామన్నమాట. మేమిద్దరం కలిసి వేసాము. కలర్స్ చూడండి, గ్రీను, ఇక్కడ కలర్స్ చూడండి. ఇలా మేము పెయింట్స్ వేసేసుకున్నాం అనమాట. ఇంకా స్టార్టింగ్ సిస్టమ్ పక్కన బీరో ఉంటుంది. ఇక్కడ మొత్తం మాకు షాప్కి కావాల్సినవి, డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ దీంట్లోనే ఉంటుంది అనమాట. ఈ బీరోలోనే ఉంటుంది. అలమరా అంటాం కదా. నెక్స్ట్ ఇలాంటి ప్రోడక్ట్సే మేము సేల్ చేసేది అన్నీ కూడా. బీరువాస్, వాషింగ్ మిషన్స్, మైక్రోవేవ్ ఓవెన్, అలా మంచాలు, ఇలాంటివన్నీ సేల్ చేస్తున్నాము. చూడండి. అలాగే దీనికి కూడా చెప్పాలి, నేను వాటర్ క్యాన్కి ఇది ఉంది కదా, దీనికి నేనే పెయింట్ వేసాను అనమాట. అయితే నెక్స్ట్ ఇక్కడ మనకి ఏసీ ఉంటుంది, కూలింగ్, ఎందుకంటే సిస్టమ్ ఉంటే కూలింగ్ ఉండాలి. ఇక్కడ చూడండి, అల్యూమినియం గుండా అంటే మా ఒక్కొక్క మార్క్ చేసుకుంటాం అనమాట. ఒక్కొక్క పార్సల్కి మేము పేర్లు ఒక కోడ్ వర్డ్ లాగా యూస్ చేస్తుంటాము. అలా అనమాట మేము సేల్ చేసేవి. ప్రతి ఒక్కటి చూపించాలంటే చూడండి, ఇది అల్యూమినియంలో మనకి కడాయిస్ అనమాట. ఇది కడాయి. అలాగే ఇది గుండా అంటారనమాట దీని పేరు. అంటే మనం కూరలో అన్నాలు చేస్తుంటాం కదా, అది. ఇది చూడండి, ఇలా స్టాక్స్ 1 by 1 అన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట మన దగ్గర స్టాక్స్ అయితే. ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఎగ్స్ కూడా చూడండి, మనకి డూప్లికేట్ ఎగ్స్ మన దగ్గర ఉంటుంది. ఇది చిన్నప్పటి నుంచి చాలామంది ఆడుకొని ఉంటారు అది. ఇంకా చాలా ఐటమ్స్, కిడ్స్ ఐటమ్స్ కానీ, నోట్లు కానీ చూడండి, ఇలా నోట్లు కానీ, ఈ అల్యూమినియం ఐటమ్స్ అంతా ఇక్కడ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ డాక్టర్ సెట్ ఉంటుంది కదా, డాక్టర్ సెట్, ఇంకా సోపు డబ్బాలు, చైర్స్ చూడండి, చిన్న చైర్స్, మగ్గులు, బేషన్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా మేము సేల్ చేస్తామండి. సో ఇవన్నీ మన ర్యాక్స్ అనమాట. ఇందులో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా మనకు రిటర్న్ వచ్చిందనమాట. ఇవన్నీ కూడా మన రిటర్న్ ఐటమ్స్ అన్నీ మళ్ళీ తీసి, మన ఐటమ్స్ ఏమున్నాయి తీసి రిటర్న్ ఇవన్నీ పడేసేయాలి. వేరే ఆప్షన్ లేదు మనకి. డ్యామేజ్ అన్నీ కూడా మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. ఈ రూమ్ చూసారంటే ఇది మాకు స్టోరేజ్ రూమ్ అనమాట. సో న్యూ స్టాక్ కానీ, అట్టపెట్టెలు అంటారు కదా, ఇలాంటి అట్టపెట్టెలు కానీ అవన్నీ కూడా ఆ రూమ్స్లో ఉంటుంది. ఇది తెలుసు కదా అందరికి కూడా, చాలామంది ఆడుకుంటారు. తమిళ్ అయితే ఉండిగోల్ అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇవి కూడా సేల్ చేస్తూ ఉంటాం అన్నమాట. టోటల్గా మా షాప్ అయితే ఇదేనండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా చాలా స్టాక్ ఉంది, అవన్నీ తెస్తున్నాము. ఆల్మోస్ట్ మా గ్రోర్ ప్రైస్ అయిపోయిన తర్వాత మొత్తం ఖతమైంది స్టాక్ అంతా. కొత్త స్టాక్ మేమేం తెలియదన్నమాట. ప్రజెంట్ మా స్టాక్ ఇదండి. సో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మేము ముందు ఉంటాను. అంతవరకు బాయ్.